ఇప్పుడు షాద్‌నగర్ ఉమా మేడం ఉన్నారు. మంత్రపుష్పం శ్లోకాలన్నీ చెప్పి వాటికి తాత్పర్యం కూడా చెప్పిందావిడ. గ్రేట్. చాలా బాగా చెప్పిందావిడ. బాగా చెప్పావమ్మా! ఎలా చెప్పావు అనంటే అప్పుడు చెప్పిందావిడ. మీరు మంత్రపుష్పం చెప్పేటప్పుడు అందరికీ చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈ మంత్రపుష్పం మొత్తం బట్టి పట్టండి అని చెప్పి మీరు చెప్పారు. అప్పుడే నేనిది బట్టి పట్టాను అని చెప్పిందావిడ. శ్లోకాలన్నీ. నిజంగా ఆ రకంగా మనం బయటికెళ్ళినప్పుడు చెప్పగలిగితే బాగా అప్రిషియేట్ అవుతారు. సార్. ఇంకొకటేంటంటే, ఉమా ఏం చేసిందంటే, మంత్రాన్ని బాగా బట్టి ఆ తాత్పర్యం కూడా చెప్పింది. నెక్స్ట్ ఇంప్రూవ్‌మెంట్ ఏంటంటే, దాంట్లో దాన్ని వివరించగలగాలి. ఆ తాత్పర్యం యొక్క అర్థాన్ని బాగా వివరించగలగాలి. అర్థమవుతుందా సార్? అవును సార్. అర్థమైంది సార్. ఉమా ఉమా చూడమ్మా. రవి. సార్ ఉమా, ఉమా. చేస్తాను. షాద్న. ఉమా మేడం, షాద్నగర్. సార్ నమస్కారం సార్. అమ్మా, సార్. అక్కడితో ఆపేయకూడదు. సార్. ఇక్కడికి చాలా బాగా చెప్పావు. ఆ, కానీ ఆ శ్లోకాన్ని వివరించగలగాలి. సార్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఓ శ్లోకం చదివావు, దానికి అర్థం చెప్పావు. అవును. ఆ అర్థాన్ని ఇంకొంచెం విపులంగా నువ్వు వివరించగలిగితే బాగా ఎక్స్‌పర్ట్ అయినట్లు లెక్క. అర్థమైందా? చేస్తాను సార్. అది. అలా ఆ ప్రతి వాక్యం రాసుకుని దాని కింద వివరణ నువ్వు మళ్ళా తయారు చేసుకోవాలి. సార్. తయారు చేసుకుంటే ఆ రకంగా ఎక్కడైనా చెప్పావనుకో బాగా అట్రాక్షన్ వస్తుంది. ఖాళీగా ఎందుకు కూర్చోవాలి ఇంట్లో? సార్. ఇప్పుడు నువ్వేం చెప్తావో చెప్పు. ఒక రెండో, మూడో శ్లోకాలు మంత్రపుష్పంలో. ఒక్కసారి చెప్పు. ఎలా చెప్పాలో నీకు చెప్తాను. ఇప్పుడు అందరికీ నీ ఒక్కదానికే కాదు, అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు చెప్పమంటారా సార్ ఆ శ్లోకం? మరి ఇంకెప్పుడు చెప్తావు? పద్మకోశ ప్రతీకాశగ్ హృదయం చాప్యదో ముఖం. అంటే హృదయం అనే కమలములో ఆత్మ ఉంది, దాన్నే పద్మకోశము అంటారు. అది అధోముఖంగా వేలాడుతూ ఉంటుంది అని చెప్పాను సార్. దాని మీద ఏం వివరణ ఇవ్వగలవు చెప్పు నాకు. పద్మకోశము అంటే కోశము అంటే తొడుగు, ఆ పద్మమే ఒక కోశముగా ఉండి అందులో ఆత్మ, ఆ పరమాత్మ ఉన్నాడు. అది తామర మొగ్గ ఆకారంలో అధోముఖముగా అంటే ఆ మొగ్గ బోర్ల పడినట్టుగా ఉంది అన్నట్టుగా. అంటే పద్మము పద్మకోశంలో ఆత్మ ఉంది అని చెప్పాను సార్. సార్. వివరణ ఎలా ఇవ్వాలి అంటే సార్. భగవంతుని యొక్క స్థానం గురించి వివరించడం జరిగింది. సార్. చాలా మందికి భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. శరీరంలో ఉంటాడు అని చెప్పుకుంటున్నాం. సార్. శరీరంలో ఆయన కేంద్ర స్థానం ఏది? అక్కడి నుంచి విడుదలయ్యే శక్తి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అవును సార్.
ప్రతి భాగానికి ఆ శక్తి అంతూ ఉంటుంది. ఉమ్, ఆ శక్తి వల్లే నీ కళ్ళు చూస్తున్నాయి, ఉమ్, నీ నోరు మాట్లాడుతుంది, నీ చెవి వినగలుగుతుంది, నీ ఉమ్, చేతిలో కాళ్ళు పనిచేస్తున్నాయి. అవును సార్. అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఆయన యొక్క స్థానం, ఉమ్, కేంద్ర స్థానం, అవును. హృదయం. అవును. ఆ హృదయంలో ఉంటాడు అని చెప్తున్నాం. అవును. హృదయంలో కూడా ఎలా ఉంటాడు ఉమ్, అన్నది దీంట్లో వివరించడం జరిగింది. ఉమ్, అర్థమైందా? అవును సార్. అంచేత ఇవన్నీ మనకి దేనికి కావాలి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. ఉమ్, భగవంతుడు అందరికీ తెలుసు, ఉన్నాడని తెలుసు, గొప్పవాడని తెలుసు. ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు ఉమ్, సరే అవగాహన లేదు. దాన్ని మరి ఆ ఉపనిషత్తుల్లోనే ఈ శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. ఉమ్, అది మంత్ర పుష్పంలో మరి పండితులు, ఆ పూజారులు వివరిస్తారు ఉమ్, మంత్రపుష్పంలో. కానీ మంత్రపుష్పం అంటే ఆ మంత్రపుష్పం చదివించుకుని ఆ కోరికలు తీరతాయని చెప్పి అనుకుంటారు. అవును. అది కాదు. భగవంతుడు ఎక్కడుంటాడో తెలుసుకుని చివరికి అక్కడికి వెళ్ళేసరికి అర్థం ఏమొస్తుందంటే ఆయన యొక్క గొప్పతనాన్ని అన్నీ వివరిస్తూ అటువంటి భగవంతుణ్ణి ధ్యానం ద్వారా మనం ఆశ్రయించాలి అని అందులో చెప్పబడింది. అంటే ధ్యానం ఎంత గొప్పదో ఈ మంత్రపుష్పం వివరిస్తుంది. ఏదేదో చెప్పి మీరు ధ్యానం చేయండి, అదే భగవంతుని తెలుసుకోండి, ఇవన్నీ చెప్పే కంటే ధ్యానం అది పూజ కాదు మనం చేయవలసింది. ధ్యానం అంటే రివర్స్ అవుతారు. మంత్రపుష్పాన్ని ఎవరు కాదంటారు, అవును. రోజు వింటున్నారు. మంత్రపుష్పం అంటే చాలా మందికి ఉన్న అర్థం ఏంటంటే ఆయన ఆ మంత్రపుష్పం చదివే ముందు మన చేతుల్లో పువ్వులు పెడతారు. పువ్వులు పెడితే వాళ్ళు దండం పెట్టి నుంచుంటారు. ఇప్పుడు ఆయన పంతులు గారు ఏం చేస్తారంటే ఆ మంత్రం చదివి అయిపోయాక ఆ పళ్ళు మళ్ళా పట్టుకొస్తాడు. అవును. జనం అంతా ఆచారం ఏమిటంటే ఆ పువ్వులు పళ్ళెంలో వేస్తూ 5, 10 వాళ్ళ ఓపికని బట్టి 50, 100 ఆ డబ్బులు వేస్తారు. పంతులు గారికి ఏం కావాల్సింది ఏంటంటే ఆ డబ్బులు. మనకు కావాల్సింది ఏంటంటే మన కోరికలు నెరవేరడం. భగవంతుడికి ఎంత ఎక్కువ ఇస్తే మన కోరికలు అంత బాగా నెరవేరుతాయి అనే ఉద్దేశంతో వేస్తారు. అంటే మంత్రపుష్పం యొక్క ఉద్దేశం ఏంటంటే మంత్రాలు చదివి ఆ పుష్పాలు భగవంతుని కాళ్ళ మీద వేసి మన కోరికలు చెప్పుకోవడం కాదు, ఆ భగవంతుని యొక్క ఉనికి అంటే ఎక్కడుంటాడో తెలుసుకుని అంత గొప్పవాడైన భగవంతుణ్ణి ధ్యానించాలి అన్నదే ఆఖరి మంత్రం యొక్క అర్థం. అవును సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు నువ్వు చెప్పావు మంత్రం. అవును సార్. ఇప్పుడు ఎంత చెప్పాను చెప్పు ఇప్పుడు దాని మీద. అవును, చాలా వివరించారు. అదే తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు పెర్ఫెక్ట్. నీకు అక్కడికే బాగా అహంకారం బాగా పెరిగిపోయి ఉంటది. ఏం లేదు సార్. నేను సార్ ఇప్పుడు మీరు చెప్పినది లాస్ట్‌ది నేను చెప్పలేదు సార్. నేను సగంలోనే ఆఫ్ చేసి దిగాను. సగంలో ఆఫ్ చేస్తే
నాకు అసలు అదే ఎట్లా అనిపించింది అందరి ముందు ఎట్లా చేశానని. ఇప్పుడు చెప్పమన్నప్పుడు చెప్పడానికే ఉమ్. ఆఖరి మంత్రం చదివి చెప్పాలిటి. అది గుర్తు రాలేదు సార్. ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా చెప్దాం అనుకున్నాను కానీ లాస్ట్ లో ఒకటి గుర్తు రాలేదు. దిగొచ్చాను సార్. నాకు ఫస్ట్ ఆ, టైం. అదే మరి అదే అలా చెప్తే ఇంకా బ్రహ్మాండంగా చెప్పినట్లే. చెప్తాను సార్ ఈసారి ఇంకా ఎక్కువ. అసలు ఎక్కడికి వెళ్ళినా ఇది చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు. ఎంచేతంటే ఒక చోటకి వెళ్ళాం, ఒక క్లాస్కి వెళ్ళాం. మనం చాలా చోట్లకి వెళ్తాం, చాలా క్లాసులు చెప్తాం. వెళ్ళిన కాడల్లా నువ్వు ఇదే చెప్తూ ఉండు, సరే సార్. దీంట్లో ఎక్స్పర్ట్ అయిపోతావు. చెప్తాను సార్. అర్థమైందా? చెప్తాను సార్. దాని గురించి వివరిస్తూ ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తూ ఉంటే గంట కాదు 2 గంటలైనా వివరిస్తాం. సరే సార్. అమ్మ సింధూరా, సార్ మంత్రపుష్పం ఎన్ని ఎపిసోడ్ చెప్పాం? సార్ ఒక 23 ఎపిసోడ్లు ఉన్నాయి సార్. అది అదమ్మా ఉమా, సార్. నువ్వు చెప్పినట్టు ఆ ఒక్క మంత్రం చదివేసి చదువుకి వెళ్ళిపోతే ఒక రోజులో అయిపోతుంది. మొత్తానికి వెళ్ళిపో, ఒక రోజు చదివేసాం ఒక పావు గంటలో. కానీ 23 ఎపిసోడ్లు గంట గంట అలా చెప్పాం. అంటే ఒక్కొక్క మంత్రాన్ని తీసుకుని దాన్ని లోతుల్లోకి మనం వివరించాం కాబట్టే అన్ని రోజులు చెప్పగలిగాం. అర్థమైందా? అర్థమైంది సార్. మరి అది గ్రహించాలిగా. అవును సార్. నేను ఇంకా అర్థం చేసుకొని ఇంకా చెప్తాను సార్ మంచిగా. అంటే చెప్తాను అక్కడ. అది నువ్వు అది చెప్తే కంపల్సరిగా ఎక్కడికి వెళ్ళినా ముందుకు చెప్పచ్చు. చెప్తాను సార్. భగవంతుడు ఎవరో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలీదు. అవన్నీ ఉపనిషత్తుల్లోనే వివరించబడ్డాయి అని చెప్తూ ఇంకా చెప్పచ్చు దాని మీద. అర్థమైందా? చెప్తాను సార్. అలా ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇవాళ అది చదివేసాం, అది అయిపోయింది అనుకుంటారు. మీరు చెప్పింది చదివేసింది అయిపోయినట్టేం కాదు. దాని మీద మనం వివరించగలిగింది ఎంతో ఉంటుంది. ఆ స్థాయికి ఎదగాలి మనం. అది నాకు నిజంగా కూడా చాలా సంతోషం ఇస్తుంది మన వాళ్ళంతా మాట్లాడిన దాన్ని బట్టి. నువ్వనే కాదు, ఇక్కడ చెప్పిన వాళ్ళంతా కూడా బాగా చెప్పారు. 10-15 మంది చేత చెప్పించారు. ఎప్పుడు ఏదో అక్కడ ఒక గంట ఇచ్చేవాడు నేను. అలాంటిది ఈసారి ఇంచుమించు చాలా మంది చేత నేను మాట్లాడించాను కదా. పోలే ఎవరికైనా బోర్ కొట్టిందా అంటే బోర్ కొట్ల. వాళ్ళల్లో కూడా ఆసక్తి పెరిగింది. అరే మనం ఎందుకు చెప్పకూడదు? ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు అప్పుడు, ఏమండి నాకు కూడా అలా చెప్పాలని ఉంది, నేను కూడా ఆ రకంగా చెప్పాలి అంటే నేనేం చేయాలి అన్నాడు. చెప్పానప్పుడు, బాబు భీమవరం రావాలి, జూమ్లో జాయిన్ అవ్వాలి, జూమ్లో కూడా వీడియో ఆన్ చేయాలి. చాలామంది టైం లేదంటారు. నేనేం చెప్తానంటే అమ్మ క్లాస్ చెప్పినా నా క్లాస్ చెప్పినా ఒక అరగంట ఉంటుంది, నాది అయితే ఓ 30 గంట ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. మిగతా టైం అంతా చేసుకోండి పని కట్టేసి. మీకు అవకాశం ఉంటే వినండి, డిస్కషన్లో పాల్గొనండి. లేకపోతే చెప్పేంతసేపైనా
వీడియో ఆన్ చేయండి అంట. అవును సార్. అది నిజంగా కూడా నాకు భయం భయం అంటూ వీడియోలు కట్టేస్తున్నారు అందరూ. మీరు ఎదగకపోవడానికి ఫస్ట్ కారణం అదే. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఇప్పటికి మాట్లాడలేరు. ఎందుకది? తెలుసుకోవడానికి అన్నిట్లోనూ ఉంటాయి మనం చెప్పేవి, ఎందులో లేవు. వాటిలో ఇట్లో ఉన్నవి వాళ్ళు వీళ్ళు చెప్పినవి అయ్యాక మనం వివరిస్తున్నాం, అంతగాని ఇంకేం చేస్తున్నాం. అందుకే చాలా మంది అంటారు పత్రి గారు చెప్తున్నారు కానీ అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు ఆ చెప్పిన దాన్ని ఇప్పుడు మీరు వివరిస్తుంటే బాగా అర్థమవుతుందని చెప్పి. అది చేత ఎదగడం అంటే ఎలా ఎదుగుతారండి? చాలా మంది అడుగుతారు నేను ఎదగాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే, ఓ మంత్రం వేసి లేకపోతే ఇచ్చేసి వాళ్ళకి మీ జ్ఞానం నేను పెంచేస్తానా? పత్రిక చెప్పారు కదా, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని. మీ ప్రయత్నం ద్వారా, మీ కృషి ద్వారా, మీ శ్రమ ద్వారా, మీ శ్రద్ధ ద్వారా మీకు మీరు ఎదగాలి. కానీ ఎవరు చేయగలరు మిమ్మల్ని? ఎదగమని చెప్తాం కానీ అదే కదా, గురువు దారి చూపిస్తాడు కానీ చెయ్యి పట్టుకుని కూడా తీసుకెళ్ళడానికి. అవును సార్. రాసుకోండి, గురువు చూపిస్తాడు, దారి చూపిస్తాడు, చెయ్యి పట్టుకుని మిమ్మల్ని తీసుకువెళ్ళడు. ఆ దారి అన్నమాట. ఇదే తెలుసుకోవాలి. అది సార్ చేత నేను కూడా ఈ ఉమ్, జూమ్ లోకి వచ్చిన తర్వాత ఒక 1.5 year వీడియో ఆఫ్ చేసుకొని ఉన్నా సార్ మీ దగ్గర. ఉమ్. అట్లా ఉండి తర్వాత ఆన్ చేసిన తర్వాతనే మీరు ఇట్లా చెప్తుంటే విన్నాను. అమ్మది రాజలక్ష్మి అమ్మ వీడియో ఇని ఒకటి ఆ, అట్లా మారింది సార్. మరి బ- లేకపోతే అలా కట్టేసి కూర్చుంటే ఏముంటుంది? అంటే భయం వేసేది సార్, అంటే గట్టిగా అట్లా మాటలు విని భయం వేసి ఆన్ చేయకపోయేదాన్ని. అమ్మది ఒక రోజు వీడియో విని అప్పటి నుంచి ఆన్ చేయటం ఇప్పుడు మొదలు. అందుకే కదా, ఇప్పుడు నాగరాజు గారు ఏమని చెప్పారు గురువు గురించి? సార్ గురువు గురువు చెప్పది ఏమని చెప్పాను అంటే అక్కడ? గురువు తిట్టినా దండించినా అది ఏం ఉమ్, చేసినా మన సరి చేయడానికే అని అది ఇచ్చారు సార్ ఈరోజు. అది ఉమ్, మరి అది అర్థం చేసుకోవాలిగా ప్రతి ఒక్కళ్ళు. అవును సార్. ఒక్కొక్క క్లాసులో ఒక్కొక్క సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎంత వివరిస్తూ ఉంటాం మనం. అవన్నీ అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మీరు ఉన్నట్లయితే ఎంత ఎదుగుతారు మీరు. భయపడి అలా ఉండిపోతే అవును సరే. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా ఎదగలేదు, చెప్పలేకపోతున్నారు ఎన్ని సంవత్సరాలైనా అంటే దానికి కారణం, ఫస్ట్ కారణం భయం. ఉమ్, అందులో ముఖ్యంగా ఏం భయం అంటే, ఏమో వీడియో ఆన్ చేస్తే మాట్లాడిస్తారేమో, మళ్ళీ ఏమన్నా తిడతారేమో. తిడితే ఏమవుతుంది? అవును సార్. మన లోపం ఉంటే తిడతారు, తిట్టకపోతే నీ లోపం నీకెలా తెలుస్తుంది? అవును. నీ జుట్టు ఎదిగిందా లేదా నీకు తెలుస్తుందా? తెలియదు సార్.
ఎదుటోళ్ళకి తెలుస్తుంది. అవును సార్. అది ఎదుటోడు చెప్తే ఇప్పుడు కట్ చేసుకుంటాం. ఉమ్. అలాగే మన లోపం గురువు చెప్పినప్పుడే దాన్ని మీరు సరి చేసుకుంటారు. రాసుకోవాలి ఇవన్నీ తినే చెప్పట్లా. ఎంత జాగ్రత్తగా రాసుకుంటే అంత ఎదుగుతారు. నేను ఎదిగిపోయా అనుకున్న వాళ్ళు అహంకారంతో ఏమి రాసుకోరు, ఏమి చేయరు. వాళ్ళకున్న టాలెంట్తో ఇంకా ఫాలో అవుతే ఇంకా బాగా ఎదుగుతారు, ఫాలో అవుతారు. మన బాలకృష్ణలో నిర్లక్ష్యంగా ఉన్నారనుకో, అంతే ఆడు బతుకు. ఏదో వీడియోలు పెట్టుకుని అహంకారంతో ఉంటాడు. గురువు చెప్పి రాసుకోవాలని అనుకోడు. ఆడే దిగిపోయినప్పుడు ఇంకేం రాసుకుంటాడు. ఉంటారులేగా. పైకి కనపడరు, లోపల విపరీతమైన అహంకారం. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలియవు. అన్నీ తెలుసున్నవాడు ఏం వింటాడు, ఏం నేర్చుకుంటాడు. ఎందుకు జాయిన్ అవుతారంటే కొంతమంది అవకాశం వస్తే మన జ్ఞానాన్ని ప్రదర్శించి అందరి ముందు ఫోజు కొట్టడానికి జాయిన్ అవుతారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఒక లెవెల్లో ఆగిపోతారు. ఆ సంగతి వాళ్ళకి తెలీదు. మామూలుగా ఉండదు. శాల్వాలు కప్పించుకుని వీడియోలు తీసుకుని ఫేస్బుక్లో పెట్టి వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆడు అంతకన్నా ఎదగడు. సహజంగా ఉన్న నైపుణ్యంతో ఆగిపోతాడు. ఇంప్రూవ్మెంట్ ఉండదు. నేను గమనిస్తున్నాను, ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాను. నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ గొప్పగా తయారవ్వాలి. అవుతున్నారు అవుతున్నారు అనడానికి నిదర్శనమే మొన్న కర్తాల్లో ఇంతమంది మాట్లాడితే అందరూ బాగా మాట్లాడారు. ఖచ్చితంగా వస్తుంది మార్పు. అందరూ కాస్త ప్రయత్నం చేస్తే
అది వాళ్ళ సొత్తు ఒకటే కాదు, ప్రతి ఒక్కరి సొత్తు అది. కానీ నేను మారుస్తాను. ఇంతమంది అవకాశం ప్రతి ఒక్కడికి రాదు, కానీ నేను చేసే పనుల వల్ల ప్రతి ఒక్కరితోటి గమనిస్తూ ఎలా ఇంప్రూవ్ చేయాలో అలా ఇంప్రూవ్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ సింధు ఉంది, దాని బద్ధకం ఎక్కువ, లేవలేదు, ఎంతసేపు పడుకుంటుంది, జూమ్లో కూడా జాయిన్ అయ్యేది కాదు. తినడం పడుకోవడం అదే దాని పని. అలాంటిది మొన్న మాట్లాడిస్తే చాలా బాగా మాట్లాడు. అందరినీ ఉద్దేశించే చెప్తున్నాను, నేను ప్రత్యేకించి పేర్లు పెట్టి చెప్పక్కల. ప్రతి ఒక్కడు ఇంప్రూవ్ అయ్యాడు. ఇప్పుడు జూమ్లో కూడా పాల్గొంటుంది, కంటిన్యూ పాల్గొన్నప్పటి నుంచి ఆవిడలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సింధు, మాట్లాడు. సార్ నమస్తే సార్. చెప్పు. ఆ, అవును సార్, జూమ్లో పాల్గొన్నప్పటి నుంచే నిజంగా నాలో మార్పుని గమనించాను సార్. అంటే భీమవరం కూడా ఒకప్పుడు ఏదో వస్తున్నానా, నా పని అయిపోయిందా, 3 days అయిపోయిందా, మీ వెనక వస్తున్నానా, నా పని అయిపోయిందా, అంతే. కానీ ఎప్పుడైతే అందరినీ గమనిస్తూ మరి చూస్తున్నప్పుడే అనిపించింది సార్, అంటే నిజంగా అందరూ మారుతున్నారు, మరి నేను ఎందుకు వస్తున్నా చేస్తున్నా మారట్లేదు అంటే మరి నాలో శ్రద్ధ లేదు అని బాగా అర్థమైంది సార్. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే నాలో కూడా ఆ మార్పు, అంటే నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ జూమ్లో రోజు పాల్గొంటూ వస్తున్నప్పుడు అందరివి గమనిస్తూ, ముఖ్యంగా మీరు ఏవో చెప్తారో కొంచెం కొంచెంగా మార్చుకుంటున్నప్పుడే నాలో ఈ మార్పు నేను గమనించాను సార్. మనం ఎప్పుడైతే బాగా చెప్తూ ఉంటామో సరే. అందరూ ప్రశంసిస్తారు, అందరిలో ఇమేజ్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది సార్. నీలో కూడా చాలా ఆత్మతృప్తి ఉంటుందా ఉండదా? నేను బాగా చెప్పాను, అందరినీ తృప్తిపరిచాననే ఒక తృప్తి కలుగుతుందా లేదా? ఖచ్చితంగా సార్. మరి అలా జీవించాలా? ఏదో వచ్చి కాస్త తినేసి పడుకోవడం అలా చేయాలా? ఇలానే చేయాలి సార్. నిజంగా మీరు చెప్పినప్పుడు చాలా, అంటే చాలా లోపల ఒక తెలియని ఆనందం వస్తుంది సార్. ఉమ్. భూమి మీద అదంతా తిన్నా తినడానికి మేడం వచ్చావా భూమి మీదకి? రాలేదు సార్. పూట అన్ని రకాలు వేసుకుని తింటే సరిపోద్దా? కాదు సార్. చాలా జన్మలు తీసుకొని చాలా అవన్నీ అయిపోయాయి, అన్ని తినడం అయిపోయింది సార్. కానీ ఇప్పుడు కొంచెం దృష్టి పెడితే బాగా ఎదుగుతామని లోపల నుంచి బాగా అనిపిస్తుంది సార్. నువ్వు ముందు రాసుకో, తినడానికి బ్రతకూడదు, బ్రతకడానికి తినాలి. గుర్తెట్టుకోండి, చచ్చిపోతారు.
తినడానికి. తినడానికి బ్రతకూడదు, బ్రతకడానికి తినాలి. ఆ పూటకి శరీరం నిలబడాలి కాబట్టి ఎంతో కొంత తీసుకోవాలి, తప్పదు. అంతేగాని అన్ని పనులు చేయడం మానేసి ఎప్పుడు తిందామా ఇప్పుడు తిందామా, ఎన్ని రకాలుగా తిందామా ఎన్ని రకాలుగా తిందామా, తినడం కోసమా భూమి మీదకి వచ్చారు. చెప్తున్నాను కదా, 350 జన్మలు 60 జన్మలు దాటే ఉన్నారు మీరు అందరూ. ఈ జన్మలన్నింటిలోనూ తినలేదు అసలే. అవును సార్. మరి తినడం కోసమా చేసే పని? కాదు సార్. ఆలోచించండి. బ్రతకడానికి తిని ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి అంటే మీరు ఆత్మాన సంగతి తెలుసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. మీ లక్ష్యం కోసం మీరు బ్రతుకుతున్నారు. ఆ లక్ష్యం కోసమే శరీరం తీసుకున్నారు. ఆ లక్ష్యం కోసం మీరు కృషి చేయాలి. అంతేగాని ఊరికే సరదా కోసం మీరు జీవితం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నాగరాజు గారు ఉన్నారు, ఆయనంతట ఆయనే చెప్తున్నాడు, ఇదివరకు ఏదో జీవించాను కానీ ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నానని చెప్పి. ఉమా చెప్పింది, ఇదివరకు ఏదో వీడియో కట్టేసి కూర్చునేదాన్ని, ఇప్పుడు అర్థమైంది నాకు అని చెప్పి. అలాగే సింధు చెప్తుంది, ఏమంటే ఎందుకు ఎదగరు? నిజంగా మీకు లోపల ఎదగాలని ఉంటే శ్రద్ధ బాగా పెంచుకుంటారు, కష్టపడతారు, టైంను వృధా చేయరు. ప్రతి ఒక్కరూ ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో విలువైన సమయం మనకి ఇవ్వబడినప్పుడు దాన్ని వృధా చేయడం ఏంటి? ఎందుకు వృధా చేయాలి? ఇంకా శ్రద్ధ పెట్టండి. చెప్తున్నాను కదా, 4 జన్మల్లో సాధించేది ఈ జన్మలో సాధిస్తారు. అన్నీ వృధా చేస్తే, మీ సమయము, శక్తి, వాక్కు అన్నీ వృధా చేస్తే ఒక జన్మలో సాధించవలసింది 10 జన్మలు తీసుకుంటారు.
మీకు గురువు లభించినప్పుడు ఎందుకు వృధా చేసుకుంటారు జీవితాన్ని? గురువు చెప్పే ప్రతి మాటలో మీకెన్నో సందేశాలుంటాయి, సలహాలుంటాయి, మీకు అవసరమైన మెళకువలుంటాయి. సరదాగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది గురువు. నేను మొదట్లో పత్రిక దగ్గర అలాగే అనుకున్నాను. తర్వాత అర్థమైంది. ఆయన సరదాగా మాట్లాడుతున్నా అందులో ఎంతో సందేశం ఉందని. పక్కనే కూర్చొని అబ్జర్వ్ చేసేవాడు. అప్పుడు అర్థమైంది. మీరు మామూలుగా తీసుకుంటే మామూలుగా ఉంటాడు గురువు. గురువుగా తీసుకుంటే దానికి తగ్గట్టుగానే ఉంటాడు. ఎలా గుర్తించగలమండి అంటారు. ఎలా గుర్తిస్తారు? జ్ఞానాన్ని బట్టి. మీకు కొద్దిపాటి జ్ఞానం ఉంటే గురువు యొక్క జ్ఞానము, గురువు గురించి మీకు అర్థమవుతుంది. మీ దగ్గర ఏమీ లేకపోతే గురువుని గుర్తించలేరు, ఎదురుగుండా ఉన్నా కూడా. దీనికే ఒక కథ చెప్తారు. ఏంటంటే పూర్వకాలం ఒకడు తెలుసుకున్నాడు మొత్తం మీద. మనం కనుక ఒక గురువుని ఆశ్రయిస్తే ఈ జన్మలోనే మోక్షం పొందొచ్చు అని తెలుసుకున్నాడు. అని చెప్పి గురువుని ఎతకడం ప్రారంభించాడు. వాడు చెట్టు కింద తిరుగుతూ ఒకని కలిశాడు. అడిగాడు. అడిగితే వాడు చెప్పాడనమాట. మరి నేను గురువు కోసం చూస్తున్నాను, నాకు ఎలా దొరుకుతాడు గురువు అని. ఏమీ లేదయ్యా, ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాడే నీకు కావాల్సిన గురువు అని చెప్పాడు. ఓహో అని చెప్పి వాడు బయలుదేరాడు. ఊరూరు తిరిగాడు, హిమాలయాలు తిరిగాడు, ఇంకా చాలా చోట్ల తిరిగాడు. ఆయన చెప్పినటువంటి లక్షణాలు ఉన్న గురువు ఇక్కడ కనపడలేదు. తిరిగాడు 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 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాడు. తిరిగి తిరిగి వస్తే ఆయనే ఉన్నాడు అక్కడ. చూశాడు. చూస్తే ముందు గమనించలేకపోయాడు కానీ ఇప్పుడు గమనించాడు. ఏమని? 'కార్నితర్ సదియ'
ఏ లక్షణాలు అయితే చెప్పాడో ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నాయి కదా. ఇలా ఉంటాడు, ఓ చెట్టు కింద ఉంటాడు, ఇవన్నీ చేస్తాడు, ఇవన్నీ చెప్తే ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఆయన కోసమే ఇప్పుడు నేనంతా ఎతికేది. నేత 10-15 ఏళ్ళు జీవితాన్ని వృధా చేసుకున్నానే. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, ఎంత మూర్ఖుణ్ణండి నేను, ఆ లక్షణాలు ఉన్నవాడిని పట్టుకోవయ్యా అని చెప్పి మీరు చెప్తే ఎక్కడో ఉంటాడని చెప్పి అనుకున్నాను. కానీ ఆ గురువు మీరే అన్న సంగతి నాకు అర్థం కాలేదు అని చెప్పి అన్నాడు. ఈ పాటికి ఏ స్థాయికి ఎదిగిపోదునండి నేను. కనీసం ఇప్పటికైనా నేను గుర్తించాను, కాస్త నన్ను అనుగ్రహించండి అన్నాడు. అది. అంటే ఎదురుగుండా ఉన్నా కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారు ఎంతో మంది గురువుని. ఎంత మూర్ఖత్వం, ఎంత తెలివి తక్కువతనం, ఎంత అజ్ఞానం ఆలోచించండి. అంచేత గురువుని గుర్తించాలన్నా మనలో కొంత అర్హత ఉండాలి. తెలుసుకోండి. లేకపోతే గురువు దగ్గరే ఉంటారు, గురువు పక్కనే ఉంటారు, జీవితం వేస్ట్ చేసుకుంటాడు. నేను ఒకసారి పత్రియార్ భీమవరం వచ్చినప్పుడు ఎలక్షన్ టైం, ఆయనతో పాటు ర్యాలీలో వెళ్ళాను భీమవరంలో. వెళ్ళినప్పుడు అంత గొప్ప గురువుని ఎవడూ గుర్తించట్లే. ఏంటిది వీళ్ళంతాను భగవత్ స్వరూపులు లాంటి గురువు వచ్చి తిరుగుతూ ఉంటే ఎవడూ గుర్తించట్లేదేటి? ఆశ్చర్యం వేసింది. ఇంత గొప్ప అన్ని మామూలు మనిషిగా చూస్తున్నారు వీళ్ళంతా అని. అప్పుడు అనిపించింది, గురువును గుర్తించాలి అంటే దానికి కూడా మన దగ్గర అర్హత ఉండాలి. నీ దగ్గర కొంత జ్ఞానం ఉంటే కానీ ఆ గురువును గుర్తించలేవు నువ్వు. సామాన్యంగానే ఉంటాడు గురువు అంటే, కొమ్ములేమి ఉండవు, వేషాలు అయ్యి ఉంటే సరైన గురువు కాదనే లెక్క. కాషాలు వేసుకుని అవి వేసుకుని గురువు అని చెప్పుకోవడం, అది ఆకర్షించడం. గురువుని ఎప్పుడు జ్ఞానం ద్వారా గుర్తించాలి. నేను చేసింది అదే. స్టార్టింగ్లో ఆయన పుస్తకాలు చదివాను, మతి లేదు. సరే, ఇంత జ్ఞానం ఎవడిచ్చాడు? ఇప్పుడు ఎన్నో పుస్తకాలు చదివాను, కానీ ఇంత జ్ఞానం ఎవడు ఇవ్వలేదే. ఆశ్చర్యపోయాను నేను.
ఇంచేతంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నటువంటి ఆ లెక్చరరో, ఆ ప్రొఫెసరో ఆయన యొక్క టాలెంట్ మనం తెలుసుకోవాలి అంటే మీరు కనీసం ఓ డిగ్రీ అయినా చదువుతూ ఉండాలి. ఎలిమెంటరీ చదివేవాడికి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నవాడు తెలీదు. డిగ్రీ చదివేవాడే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉండే గురువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతాడు. ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఈజీగా సాల్వ్ చేస్తాడు. సమాధానం చెప్తాడు. ఒక సబ్జెక్ట్ ఇస్తే దాని మీద అనర్గళంగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అమ్మ ఎంతో ఎదిగిందని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నాను? ఆవిడిచ్చే సందేశాలే. ఎక్కడికెళ్ళినా అనర్గళంగా ఇస్తుంది. ఏ ప్రశ్న అడిగినా స్పాట్‌లో చెప్తుంది. ఇంప్రూవ్ అయింది. అంతకుముందు ఆ టాలెంట్ లేదు. ఎలా ఇంప్రూవ్ అయింది? సాధన పెంచుకుంది. ఆల్రెడీ గత జన్మలో కొంత ఉంది. అది బయటకొచ్చింది. అలాగే మీ అందరి దగ్గర గత జన్మల్లో సంపాదించిన జ్ఞానం ఇక్కడ ఉన్న మీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. నేను చెప్తున్నాను నేను. చేత వృధా చేసుకోకండి. జన్మలు వేస్ట్ చేయకండి. సమయం వృధా చెయ్యొద్దు. వచ్చిన అవకాశం ఇది. ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తే ఈ జన్మలో ఇలాంటి అవకాశం దొరికింది మీకు. తేరగా రాలా. ప్రతి దానికి కార్యకారణ సిద్ధాంతం అని ఉంటుంది. ప్రతి కార్యానికి కారణం ఉంటుంది. కారణం మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు అర్థమవుతుంది. మీరు యాదాలాపంగా రాలేదండి ఇక్కడికి. ఎన్నో జన్మల్లో తపన పడి తహతహలాడి మీరు అనుకున్నది సాధించడానికి ఈ జన్మలోకి వచ్చారు. ఈ జన్మలో అన్నీ మీకు దొరికినాయి. మీకు కావాల్సిన సద్గురువులు దొరికారు. జ్ఞానాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశం. రోజు జూమ్ తర్వాత భీమవరం లాంటి క్లాసులు, కర్తాలు, పేరవరం, ధార్వాడు, నిజామాబాదు, రామగుండం. ఏంటనుకుంటున్నారు ఇవన్నీ? ఇన్ని అవకాశాలు మన సొసైటీలోనే ఎక్కడున్నాయి చెప్పండి.
ఇన్నేసి గంటలు ధ్యానం చేసే అవకాశం ఎక్కడుంది? ఇంత జ్ఞానం వినే అవకాశం ఏ జూమ్‌లో ఉంది? ఇటువంటి సద్గురువు ఎక్కడ దొరుకుతాడు మీకు మన సొసైటీలో? ఏదేదో చెప్తారు. ఎలిమెంటరీ టీచరు చెప్తాడు. హై స్కూల్ టీచరు చెప్తాడు. ఆడు టీచరే. ఆడు మాస్టరే. ఇంత జ్ఞానం బోధించే గురువు ఎక్కడున్నాడు? చేత వృధా చెయ్యకండి. అదే నేను పదే చెప్పేది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో, చేస్తున్నారో అవేమీ మీరు కాదు. మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కళ్ళు ఆత్మలే. మీరెవ్వరూ స్త్రీ కాదు, భార్య కాదు, ఒక భర్త దగ్గర ఉండేవాళ్ళు కాదు, భార్య దగ్గర ఉండేవాళ్ళు కాదు. ఇంతమంది పిల్లలు కలిగిన వారు కాదు. ఇది తాత్కాలికమైనటువంటి ఉపసరాల కోసం ఉన్నవే తప్ప అంతకన్నా ఏం లేదు. కొన్నాళ్ళు పోయేసరికి ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదని. అప్పుడు చూసి బాధపడతారు. వాళ్ళతో ఉండండి. మమకారాలు పెంచుకోకండి. ఇన్ని సుఖాలు అనుభవించండి. బంధుత్వాలు, బాంధవ్యాలు ముఖ్యమని అనుకోకండి. ఎన్ని చేస్తున్నా దృష్టి మీ లక్ష్యం మీదే ఉండాలి. అర్జునుడి దృష్టి పక్షి కనుగుడ్డు మీదే ఉన్నట్టుగా అన్నీ ఉన్నాయి చుట్టూ, కానీ దృష్టి మటుకు దాని మీద. మనం కూడా అంతే. చేత పెందుది అయిపోయింది. ఇక్కడి నుంచైనా సరే ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. జూమ్‌లో శ్రద్ధగా పాల్గొనండి. జూమ్ అంటే సామాన్యమైనది కాదు. ఏదో రొటీన్‌గా జరిగే కార్యక్రమం అనుకుంటున్నారు మీరు. ఇదేం రొటీన్ కాదు. సిల్లీగా తీసుకునేది కాదు. మామూలుగా తీసుకునేది కాదు. చేత గుర్తుంచుకోండి. ఇంకా చాలామంది ఎదగాలి. నైపుణ్యం సంపాదించాలి. సరే.